నీటి వృధాన్ని అరికట్టడంలో భాగస్వామిని అవుతానని భావి తరాల కోసం నీటి సమస్య కృషి చేస్తారని నేనే కాకుండా ఇతరులను కూడా నీటి వృధా అరికట్టడం మీరు చెప్పిన మాటలన్నీ అర్థమైంది కదా. మీరు నీళ్లు కాపాడాలి, పక్కన ప్రపంచ జలశక్తి దినోత్సవం సందర్భంగా వాళ్ళ ఉదయం డ్వామా ఆఫీసులో జలశక్తి భవన్ మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదే దానివల్ల ఏంటంటే ఇరిగేషను, డ్వామా, గ్రౌండ్ వాటర్, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అందరూ కలిసి జిల్లాలో ఎక్కడ నీటి సమస్యలో వాడికి ఒక పరిష్కారం చూపించేది కేంద్రంగా డ్వామా ఆఫీసులో ఒక ప్రత్యేకమైన సెల్ని ఏర్పాటు చేశారు మా కలెక్టర్ గారు. వారిని అభినందిస్తా ఉన్నారు ఈ సందర్భంగా. దాంతోపాటు ఈరోజు మన సింగరాయకొండ మండలంలోని కన్నమల్ల గ్రామంలో ఒక కొత్తగా పంట కుంటని తవ్వేదానికి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ సింగరాయకొండలో పూర్తి చేసినటువంటి పంట కుంటను కూడా పరిశీలించి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వీటన్నిటి లక్ష్యం ఒకటే, మనకి ప్రతి ఒక్క నీటి బొట్టు భూమిలో ఇంకే విధంగా పారిపోయే నీళ్ళని ఒడిసిపట్టుకోవటం, ఉన్నటువంటి నీళ్ళని భూమిలో ఇంకే విధంగా చేసుకోవటం, అదేవిధంగా నీటిని వృధా కాకుండా చేసుకోవటం అనేటువంటి దానిలో నీటి సంరక్షణ చర్యలు మనం తీసుకున్నాం. మన జిల్లాలో కరువు కాటకాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈరోజు నీరు ఉంటేనే జీవకోటి మనుగడ ఉంటుందనేటువంటి పరిస్థితి మీరు బాగా గుర్తు చేసుకోవాలి. 2017-18లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావడం, కన్నమల్ల చెరువులో నీరు చెట్టు, అదేవిధంగా కన్నమల్లోనే ఈ ఫామ్ పాండ్స్ని ప్రారంభోత్సవం చేయటం, ఈ కార్యక్రమాలు చేపట్టాం. తదుపరి ఈ వర్క్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఉన్నటువంటి దానికి వీలైనంత ఎక్కువగా ప్రతి ఒక్క రైతుని కూడా ఈ తన పొలాల్లో కావచ్చు ఈ పంట కుంటల్ని తినుకునేందుకు ప్రోత్సహించడం, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం. ఎక్కడ లిమిట్ అనేది లేదు. టార్గెట్కి ఎంతమంది ఎన్ని చేసుకుంటామంటే అంతకి మనం ఇచ్చే పరిస్థితి. ఇంతేకాకుండా నీటి విధంగా భూగర్భాల్లో ఉన్నటువంటి నీళ్ల వరకు కూడా రీఛార్జ్ చేసే విధంగా బోర్ స్ట్రక్చర్స్ తీసుకోవడం, వాటి రీఛార్జ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంటి పైకప్పులు ప్రభుత్వ బిల్డింగ్ పైన కూడా రీఛార్జ్ చేసేందుకు సోక్ పిట్స్ నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున మన ప్రభుత్వం చేపడతా ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మోటివేట్ అవ్వాలి, నీటి సంరక్షణ చర్యలు మీరు అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి నేను ప్రజలు కూడా కోరుతా ఉన్నానండి. సింగరాయకొండ కనుమల విలేజ్లో ఫామ్ పాంట్ ఒకటి కొత్తగా ప్రారంభించడం గౌరవ డిస్ట్రిక్ట్ మినిస్టర్ వారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లాస్ట్ మంత్ ఇక్కడ ఒక ఫామ్ పాంట్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉన్నది. ఇవి ఫామ్ పాండ్స్, అదేవిధంగా సోప్ పిట్స్, ఇవి అన్నీ కూడా వాటర్ కన్సర్వేషన్కు ఎక్కువ ఉపయోగపడుతుంది. సో మన ప్రకాశం జిల్లాలో మాత్రం ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 4 monthsలోనే సోక్ పిట్స్ ఒక 30,000, అదేవిధంగా ఫామ్ పాండ్స్ 9,500 టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అది కూడా పూర్తిగా 4 monthsలో కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ఏదైతే ఈ ఫార్మర్ ఈ ఫామ్ పాండ్కి సంబంధించిన ఫార్మర్ ఉంటారో వారు చాలా యాక్టివ్గా ముందుకు వచ్చి ఈ ఫామ్ పాండ్స్ చేసుకున్నారు. దీనివల్ల వారికి ఇక్కడ మామిడి చెట్లు ఇంకా హార్టికల్చర్ క్రాప్స్ కూడా వేసి ఉన్నారు. దానికి చాలా ఉపయోగపడుతుంది. ఇదే విధంగా జిల్లాలో ఉన్న అందరు ఫార్మర్స్ కూడా మీరు ముందుకు రావాలి. మీకు ఏదైతే గవర్నమెంట్ నుంచి ఇస్తున్న ఈ ఫామ్ పాండ్స్ని మీరు ముందుకు వచ్చి తీసుకుని మీ పొలంలో చేసుకోవాలి. సో మీకే ఇది చాలా